అన్నిటికీ కూడా ఏం చెప్తున్నాడంట, విశ్వాసంతో కూడుకున్న మీ పని. అంతేగాని అక్కడ ఏమి కూడా రాజకీయంతో కూడుకున్న మీ పనిని బట్టి నేను సంతోషిస్తున్నానని చెప్పలేదే, వర్గాలతో కూడుకున్న పనిని బట్టి నేను సంతోషిస్తున్నానని చెప్పలేదే, విభేదాలతో కూడుకున్న పనిని బట్టి నేను సంతోషిస్తున్నానని చెప్పలేదే, లేకపోతే డబ్బుని బట్టి విడదీసే, కులాన్ని బట్టి విడదీసే మీ పనిని బట్టి నేను సంతోషిస్తున్నానని చెప్పలేదే. సంఘాన్ని చూసి దేవుడు ఏం చెప్పాలి, మీరు విశ్వాసంతో చేస్తున్న పనిని బట్టి నేను సంతోషిస్తున్నానని చెప్పాలి. ఈరోజు సంఘంలోని విశ్వాసంతో చేస్తున్న పని లేకుండా కుల సంబంధమైన సంఘాలతో, కుల సంబంధమైన విభేదాలతో, రాజకీయ సంబంధమైన విభేదాలతో నువ్వు నలిగిపోతూ ఉంటే ప్రభు నిన్ను చూసి ఎలా సంతోషిస్తాడు? ప్రభు నిన్ను చూసి నిన్ను ఎలా అప్రిషియేట్ చేస్తాడు? అది ప్రభువుకు సంతోషకరమైన విషయం కాదు. నువ్వు రాజకీయ సంబంధమైన ఆలోచనలతో సంఘంలోకి వచ్చి సంఘాన్ని పాడు చేస్తుంటే ప్రభు చూస్తూ ఆనందించేవాడేం కాదు. నువ్వు రాజకీయ సంబంధమైన ఉద్దేశాలతో సంఘానికి వస్తుంటే నేను సెక్రటరీ అయిపోవాలి, నేను ప్రెసిడెంట్ అయిపోవాలి, నేను ట్రెజరర్ అయిపోవాలి, నేను ఛాన్సలర్ అయిపోవాలి, లేకపోతే సంఘంలో నేను ఒక పెద్దని అయిపోవాలి అన్న రాజకీయ సంబంధమైన ఉద్దేశంతో నువ్వు ఏదైనా పని చేస్తూ ఉంటే ప్రభు నిన్ను చూసి సంతోషించేవాడా ఉండడు.